దైవాశీస్సులు. విఘ్నులైన వారలారా, ఈ వీడియోని చేయడానికి ముఖ్య కారణం ఆర్ఎస్ఎస్ ఏజెంటు అలాగే సేవకులను 4వ తరగతి సేవకులని దేవుని వాక్యాన్ని నిజముగా నెరవేర్చబడిన పిలుపుని నిర్ధారణ చేసిన వ్యక్తి, డిగ్రీ చదివిన డిగ్రీ డాగ్, ఒకవేళ పీజీ చేస్తే పీజీ పిగ్గు అయినటువంటి మురికి కుంట మణికంఠ జోకర్ పామ్. అతను మాట్లాడకపోయినా మాట్లాడే కౌంటర్ ఇస్తున్నా. అర్థమైందండి? ముందే చెప్పాం కదా, వాళ్ళని ఈ ఆర్ఎస్ఎస్ ముఠాని, ఆర్ఎస్ఎస్ బోధకులను, ఆర్ఎస్ఎస్ కూలికి రెంట్కి గంట వీడియోకి ఇంత, అరగంట వీడియోకి ఇంత, 45 నిమిషాలకి వీడియో ఇంత అని రేట్లు కుదిరించుకొని చిల్లరగాళ్ళైన ఈ జోకర్ పాముని పూర్తి స్థాయిలో అతడు తన అసలు రూపం తనంతట తాను బయట పెట్టేంత వరకు కూడా ముసుగు లాగుతూ ముందుకు సాగుతూనే ఉంటామని తెలియచేస్తున్నాను. అతడు మాట్లాడిన తన ఆర్ఎస్ఎస్ బోధన బట్టి, మాటలను బట్టి ఈ వీడియోని కౌంటర్గా మాత్రమే ఇస్తున్నాను. వాస్తవానికి అలాంటి పసిపిల్లలతో బాక్సింగ్ చేస్తే ఎలా ఉండిద్దో నేను ఈ వీడియోలు చేసే ప్రతిసారి అలా ఫీల్ అవుతాను. పసిపిల్లల మీదకి నేను ఎన్ని గ్లౌజులు తొడుక్కొని బాక్సింగ్కి వెళ్ళటం అని నేను గ్లౌజులు తీసేసి వస్తున్నా. దాని గురించి ఇకపోతే ఈరోజు గౌరవ హైకోర్టుకి వెళ్ళటం, తర్వాత కొన్ని లీగల్ విషయాలు మీ ముందుకు తెచ్చాను. ఇప్పుడే జస్ట్ ప్రేయర్కి వెళ్ళి ప్రేయర్ చూసుకుని వచ్చాను. నాకు ఆశ్చర్యం ఏమిటంటే, నాకు దగ్గరగా రోజుకి ఒక 100 లోపు మినిమం 50 పైనే ఫోన్ కాల్స్ వస్తాయి. ఇక వాట్సాప్ ఆన్ చేశానంటే 1,00,000 మెసేజ్లు ఉంటాయి. అది దేవుడి కృపను బట్టి ఒక ఫోను ఇంట్లోనే పెట్టేసా. కానీ ఈరోజు ఏంటంటే దాదాపు నాకు ఈరోజే కాదు, ఎస్పెషల్లీ ఈరోజు దగ్గరగా నేను లిస్టు చూశాను, 87 ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో నేను దగ్గరగా ఒక 40-50 లిఫ్ట్ చేసి ఉంటాను. వాళ్ళందరూ అడుగుతుంది ఏందో తెలుసా, అన్నా మీరు ఈరోజు వీడియో పెట్టలేదు అన్నా, మురికి కుంట అనే ఆ డిగ్రీ డాగ్ మీద, పీజీ పిగ్ మీద వీడియో పెట్టలేదని పెద్దగా నవ్వుతున్నారు వాళ్ళు. అంటే టైటిల్స్ చాలా బాగుండే అనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి నేను డిగ్రీ చదువుకున్న వాళ్ళందరినీ అనడం లేదు, పీజీ చదువుకున్న వారందరినీ నేను అనడం లేదు. నేను డిగ్రీ డాగు, పీజీ పిగ్గు అని ఎవరిని అంటున్నానంటే కేవలం ఈ మురికి కుంట అనే మణికంఠ ఇతను మాత్రమే అంటున్నా నేను. ఒకవేళ ఇతని స్వభావంతో ఎవరైనా ఉంటే వాళ్ళకి వర్తిస్తాయి. అది మీరు ఈ విషయాలు గమనించాలి. ఇక ఇతడు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. మీరు న్యాయంగా ఆలోచన చేయండి. ఇప్పుడు జాషువా డానియల్ చేగుడు అనే వ్యక్తి ఉన్నాడు అనుకున్నాం. దేవుని కృపతో ఓనుగా ఛానల్ పెట్టుకొని, నా సొంత ఫోటో పెట్టుకొని, నా ఛానల్లో 100% నా సొంత కంటెంట్లతో, నా సొంత ఫోటోలతో దేవుడి కృపతో ఛానల్ తీసుకొస్తూ సంవత్సరంలో ఎట్లేదో 4 నెలలు అట్లా నేను ఛానల్ని ఏదో పని మీద పక్కన పెట్టడం ఇలా వచ్చాను నేను. అవునా? మీరు చూడొచ్చు. తర్వాత దైవజనులు ఫోటోలు ఒక 10% ఉంటాయి. జాషువా డానియల్ అనే వ్యక్తి
క్రైస్తవ ప్రపంచానికి, మతోన్మాదులకైనా, అధికారులకైనా, నాయకులకైనా, ప్రభుత్వాలకైనా పరిచయం అయింది దేవుని కృప, దైవజనుల ప్రార్థన, కుటుంబం, సంఘ ప్రార్థన సహకారంతో, మీ అందరి సహకారంతో నా ఛానల్ ద్వారా పరిచయం అయ్యా. ఎవరో వాళ్ళ ఫోటోలు పెట్టుకోకుండా. కానీ ఈ మురికి కుంట అనే మణికంఠ, ఈ డిగ్రీ డాగు, ఈ పీజీ పిగ్ అయిన ఈ జోకర్ పాము ఎలా పరిచయం అయ్యాడు అంటే, మొదట ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా పరిచయం అయ్యాడు. తదుపరి తన రంగు బయటపడుతుందని క్రైస్తవ ముసుగులో, అంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేలుగా వచ్చి తన ఛానల్ పేరు అదే పెట్టుకున్నాడు. ఇక వచ్చినది మొదలుకొని ఏం జరిగింది? తనను ఎవరో చూడటం లేదు. ఆ మంకీ ఫేస్ని, ఆ పళ్ళ సెట్టు పోలయ్య పళ్ళుని ఎవరు చూడటం లేదని, ఇక ఎవరు లక్షల సబ్స్క్రైబర్స్ కలిగి, కోట్ల ఫాలోవర్స్ కలిగిన వ్యక్తులు అనే వారి ఫోటోలు పెట్టుకొని వాళ్ళ ఫోటోలతో అడుక్కుంటూ ఇతరులను అడుక్కునేవారుగా మభ్యపెట్టే పనిలో ముందుకు తేలుతున్నాడు. మాకు దొరకనంతసేపు బాగానే ఉంది, మాకు దొరికిన తర్వాత ఏ రేంజ్లో ఉందో మీకు తెలుసుక. ఉదయం నుండి సాయంత్రం దాకా వీడియో పెట్టేంత వరకు ఏడుచుకుంటానే కూర్చుంటాడు. ఇక అది ఉండే కొన్ని చెప్తా. ఇప్పుడు ఈ 4వ తరగతి సేవకుల ఫోటోలతో అడుక్కుంటున్న బెగ్గింగ్ పాల్ ఎలా పరిచయము? తన ఓన్ కంటెంట్లు దేవుని వచ్చాడా? తన మంకీ ఫేస్ దేవుని వచ్చాడా? తన డాగ్ టీత్స్ ఏమైనా వచ్చాడా? కాదు కదా. వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు అవి పెట్టుకునేగా పరిచయం అయింది. ఒక దుర్బోధకుడుగా, ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా. వాక్యం అంటే మతోన్మాదులకి వాక్యం తెలిసిద్ది, అలాగా అర్థమైపోయింది. అట్లాగా మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఈ మధ్యకాలంలో ఏం చేశానంటే, మనము ఈ 4వ తరగతి సేవకుల ఫోటోలు పెట్టి బెగ్గింగ్ చేసుకుని బెగ్గింగ్ ఫాల్ని అంటున్నాం కదా. నువ్వు మా ఫోటోలు వేసుకొని బెగ్గింగ్ చేసుకుంటున్నామని అన్నాం కదా. అయినా మనం ట్రై చేద్దామని షాలేం రాజు గారి ఫోటో లేకుండా నేను థంబ్నెయిల్ పెట్టి వీడియోలు చేస్తున్నా. మా సేవకులు కూడా చేశారు. విచిత్రం ఏంటంటే, దేవుని కృపను బట్టి, దైవజనుల ప్రార్థన బట్టి వేల మంది, లక్షల మందికి వెళ్ళిపోతున్నాయి. ఏది మా ఫేసులు పెట్టుకొని మేము ఇచ్చే కంటెంట్లు కొన్ని సందర్భాలు సబ్జెక్టు పూర్వకంగాను, కొన్నిసార్లు కౌంటర్ గాను, కొన్నిసార్లు ర్యాగింగ్ గాను, కొన్నిసార్లు హాస్యము గాను, నానా రకాలుగా ఇస్తుంటే వెళ్ళిపోయినాయి, వేలలోకి వెళ్ళిపోయినాయి. అనుకున్నాం దేవుడి కృపను బట్టి, దైవజనుల ప్రార్థన బట్టి వారికి ఇవ్వబడిన కృపలో మనకి ఉందరే. ఆల్రెడీ మళ్ళీ టెస్ట్ చేసుకున్నాం. దేవుడి కృపను బట్టి తెలుసు, దైవజనుల ప్రార్థన బట్టి. అయినా టెస్ట్ చేసుకున్నాం. మొన్న చేసుకుంటే ఏముంది, అసలుకి దూసుకుపోతున్నాయి. ఓకే, మనం 4వ తరగతి సేవకుల ఫోటోలు పెట్టుకొని బెగ్గింగ్ చేసుకుంటున్న ఆ మురికి కుంట, ఈ డిగ్రీ డాగు, పీజీ పిగ్గు అని ఈ డాగ్ పాల్ని అంటున్నాము అన్నది కరెక్టే. ఎందుకంటే తన మంకీ ఫేస్ని, ఆ డాగ్స్ టీత్ని ఎవరు చూడరు. అందుకే 4వ తరగతి సేవకుల ఫోటోలు పెట్టుకొని చక్కగా అడుక్కుంటున్నాడు. అద్భుతమైన బెగ్గింగ్ అయింది, అప్రిషియేట్ చేయొచ్చు. అదొక స్టైల్ బెగ్గింగ్ అన్నమాట. ఎందుకు వాళ్ళు ఫోటోలు పెట్టకపోతే ఈ మంకీ ఫేస్ని, ఈ డాగ్ టీత్ ఉంటాయి కదా, కుక్క పళ్ళు అంటారు ఇంగ్లీష్లో. ఎంత పెద్ద మాటలు వాళ్ళకి తెలియదులే, అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళ ఫోటోలో మొఖాలు చూడలేరు కదా అనేది మనకు అర్థమైంది. కాబట్టి ఇతడు 4వ తరగతి సేవకులు అనగా లక్షల సబ్స్క్రైబర్సు, కోట్ల మంది ఫాలోవర్సు, అలాగే వేల మంది విశ్వాసులు కలిగిన సంఘాలు, అలాగే వందల సంఖ్యలో సంఘ స్థాపనలు, వందల మంది దైవజనులు,
దేవుని మహాకృప పొందుకున్న నిజ క్రైస్తవులను టార్గెట్ చేసి బెగ్గింగ్ చేసుకోవటం ఈ ఆర్ఎస్ఎస్ బోధకుని యొక్క కూలి బోధలు, అద్దె బోధలు, బాడుగ బోధలు అనే విషయం మనకు అర్థమైంది. సో అతను ఓనుగా తన ఫోటో పెడితే చూసేది పట్టుమని 10 మంది చూస్తారు అనేది ఒక స్పష్టతకు వచ్చి దేవుని స్తుతించా. ఇక నేను ఈరోజు కొంచెం ఇలాంటి ఖాళీ కూర్చునేవాళ్ళు, యూట్యూబ్ల మీద బ్రతికేవాళ్ళు కదా అని నేను కొద్దిగా నాకు కొంచెం ఉంది కదా, పెద్ద పరిచర్య దేవుడి కృపను బట్టి, దైవజనుల ప్రార్థన బట్టి. ఈ మధ్యలో ఏదో కొంచెం ఆగినట్టున్నాడు. 2 నిమిషాలు ఈ చెత్త అంత తినాలంటే నాకు బొస్సోదండి. ఎందుకంటే ఏముండదు, ఓరక వచ్చి కూర్చొని తన ఆర్ఎస్ఎస్ ముఠాతో, తన ఆర్ఎస్ఎస్ బృందంతో ఉండ 10 మంది 20 మందితో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మన హాస్యాన్ని విందాం. దారా నాన్న దా, అదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొకసారి ఇలా లైవ్ పెట్టడానికి మరొకసారి ఇలా లైవ్ పెట్టడానికి కారణం ఏంటంటే, క్రైస్తవ్యాన్ని గొర్రెచర్మం వేసుకున్న తోడేల చేతుల నుంచి విడిపించడానికి నా వంతు బాధ్యత, అంతే, నా వంతు బాధ్యత. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళ నుండి విడిపించడానికి అతను ఈ మురికి కుంట మణికంఠ ఆర్ఎస్ఎస్ బోధకుని బాధ్యత అంట. ఇంతకీ ఛానల్ పేరు ఎవరిది? గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అనే ఛానలు ఈ భూప్రపంచం మీద ఎవరికైనా ఉందా? పోనీ భారతదేశంలో ఎవరికైనా ఉందా? పోనీ తెలుగు క్రైస్తవుల ఛానల్స్కి ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు కదా. అతని ఛానల్ పేరు అది కదా. తనను తాను పరిచయం చేసుకున్నాడు. నేను గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేలు అని పాపం మళ్ళీ చెప్పుకుంటున్నాడు. తోడేలు ఏం చేస్తుంది? గొర్రెల్ని క్యాచ్ చేయడానికి ఇప్పుడు ఈ తోడేలు చేతిలో ఉన్న గొర్రెలందరూ వెళ్ళిపోతున్నాయి. నాకు తెలిసిన సమాచారం ఏం తెలుసా? ఎప్పుడైతే మేము ఇతని యొక్క బ్రతుకుని బయటపెట్టి ఇతని యొక్క దుర్బోధల్ని, అసలు ఇతని కిడ్ అని చెప్పాము, అంతకుముందు సంఘంలో 8 మందో 12 మంది ఉండేవాళ్ళంట. ఇప్పుడు మొత్తానికి 4-5 అనే విషయం మాకు తెలిసింది. రెండోది, అంతకుముందు తనకు సబ్స్క్రైబర్స్గా ఉన్న వాళ్ళందరూ అంతా అన్సబ్స్క్రైబర్ చేసుకున్నారు. నాకు వాట్సాప్లో మెసేజ్లు కూడా పెట్టారు. అదొక రోజు ప్రత్యేకంగా పెడతాను. నేను ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరెవరు ఇతను అన్సబ్స్క్రైబర్ చేసుకున్నారు ఆ విషయాన్ని. ఇప్పుడు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు కాబట్టి తన ఛానల్ పేరు కూడా అతనే పెట్టుకున్నాను. నేను కాదండి, మీరు చూడండి. ఒకటి జీసస్ క్రైస్ట్ ద ఓన్లీ సొల్యూషన్ అన్నాడు. ఒకసారి చూడండి పాపం ఆర్ఎస్ఎస్ కూలి బోధకుడిని. ఎందుకు ఎన్ని వాళ్ళు మీకు తెలియదు ఏముంది, ఆ ఛానల్ అతనే కాబట్టి. ఇప్పుడు గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేలు, ఈ మురికి కుంట ఆర్ఎస్ఎస్ అద్దె బోధకుడు, డిగ్రీ డాగు, పీజీ పిగ్గు అని మనకు అర్థమైంది. ఇంకేం మాట్లాడాలి? విడిపించడానికి కనీసం కొందరినైనా సరే నా వంతు బాధ్యతగా విడిపించడానికి తోడేళ్ళు, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. అందులో భాగంగా మరలా చెప్తున్నా, గొర్రె చర్మం వేసుకున్న తోడేలని పేరు ఛానల్ పెట్టుకున్న ఇతని చేతిలో నుండి ఇప్పటికి మేము 100 మందిని విడిపించాం. ఇంకా ఉండ 4-5 కూడా విడిపిస్తాం. అర్థమైందా? అట్నుండిద్ది మన దెబ్బ. మురిగికుంటా ఫిబ్రవరి 5వ తారీఖు సిలకూరుపేటలో మన తండ్రి సన్నిధి మినిస్ట్రీ ఉంది కదా, శాలివరాజు గారు, అదే 4వ తరగతి చదువుకున్నటువంటి పాస్టర్ శాలివరాజు గారు ఒక పానీలే దెబ్బకి ఎక్కడ దాకా వచ్చింది వాయిస్ చూశారుగా, అదనమాట. ఇప్పుడు 4వ తరగతి సేవకుడు అన్నాడు కదా, సరే అది కూడా ఇంకో మాట కూడా ఎందుకు మాట్లాడు. మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ ఏంటంటే సేవకుల తర్ఫీదు సదస్సు లేదా సేవకులు తయారు చేసేటువంటి సదస్సు మీటింగ్. సేవకుల మీటింగ్ అంటారు, పాస్టర్స్ మీటింగ్ అంటారు. ఇంత మించి విడ్డూరం, ఇంత మించి కామెడీ ఇంకోటి ఉండదు. 4వ తరగతి చదువుకున్నటువంటి ఆయన సేవకులు తయారు చేసేటువంటి ఒక మీటింగ్ పెట్టాడు ఫిబ్రవరి 5వ తారీఖు. ఆ మీటింగ్ లో చెప్పినటువంటి పరమ చెత్త వాక్యాన్ని పక్కన పెడితే, ఆ మీటింగ్ ఇక్కడ గమనించాలి. 4వ తరగతి, ఆ 4వ తరగతి ఆయన తయారు చేసిన సేవకులు 2. 3వది చెత్త వాక్యం. అంటే
ఈ మతోన్మాదికి, ఆర్ఎస్ఎస్ ఏజెంట్కి, ఈ మురికి కుంటకి బురద దొర్లేడే పంది పీజీ పిగ్గుకి అంతకంటే ఏం అర్థం అవుతుంది? ఇప్పుడు 4వ తరగతి అంటున్నావు కదా, మరి 4వ తరగతి అయిన ఫోటోలు పెట్టి అడుక్కుంటున్నావు కదా, ఇప్పుడు ఎవరు బెగ్గర్? ఎవరు ఏమండి? ఇప్పుడు ఎవరు దిగువ స్థాయిలో ఉంది? ఈయన మహామేధావు కదా, డిగ్రీ డాగు కదా, పోనీ పీజీ పిగ్గు కదా. మీరు న్యాయంగా చెప్పండి. 4వ తరగతి చదువుకున్న సేవకుని ఫోటో వాడుతున్నాడంటే ఆ ఫోటోకున్న విలువ, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి చేసిన పరిచర్య, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ద్వారా కట్టబడిన సంఘాలు, తయారు చేయబడిన సేవకులు, విశ్వాసులు మొత్తం ఏ రేంజ్లో ఉందో గొర్రె చర్మం కప్పుకొని ఈ తోడేలికి అర్థమైంది. ఎందుకంటే మరి షాలిం రాజు గారి ఫోటో పెట్టుకుంటే చక్కగా 4 మెతుకులు వస్తాయి, ఎంగిలి మెతుకులు వస్తాయి, ఆర్ఎస్ఎస్ మెతుకులు వస్తాయి. ఆయన ఫోటో పెట్టుకుంటేనేమో ఎంగిలి మెతుకులు వస్తాయి. ఒక వ్యక్తిని లక్షాధికారిని చేసింది. ఇది సంజీవ్. అర్థం వల్ల 4 ఎంగిలి మెతుకులు వస్తాయి. అలాగే ఆర్ఎస్ఎస్ నుండి ఈ రెంట్లు వస్తాయి, బోధకు రెంట్లు వస్తాయి. ఇది ఆ 4వ తరగతి ఆయన ఫోటో పెట్టుకుంటే, ఒక 4వ తరగతి ఆయన ఫోటో షాలిం రాజు గారే కాదు, ఏసన్న గారు 4వ తరగతే, దేవదాసయ్య గారు 4వ తరగతే, భగత్ సింగ్ గారు 4వ తరగతే, సాధు సుందర్ సింగ్ గారు 4వ తరగతే, జో గారు 4వ తరగతే ఇత్యాది దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న వారందరూ 4వ తరగతి. వీళ్ళు కోట్ల మందిని ప్రభు కొరకు ప్రభావితం చేశారు, లక్షల మందిని ప్రభు వైపు మళ్లించారు, వేల మంది సంఘాలు కలిగిన వారు, వందల సంఘాలు స్థాపించి ముందుకెళ్తున్నారు. మరి ఈయన మంచి మేధావు కదా, 4వ తరగతి సేవకుల ఫోటోలు పెట్టి అడుక్కోవటం ఎందుకు? నీ ఆ మంకీ ఫేస్ని ఎవరు చూడరనే కదా, నీ డాగ్ టీత్ని ఎవరు చూడరు కదా, టీత్స్ని ఎవరు చూడరు కదా, అదే కదా నీ బాధ. ఇంక వాళ్ళు ఫోటోలు పెట్టుకోకపోతే నీకు మనుగడ ఉండదు కదా. డిగ్రీ డాగ్ వాళ్ళ ఫోటోలు పెట్టి అడుక్కుంటా వాళ్ళ మీద అంతేలే, దగ్గర చేసుకుని అడుక్కునేటానికి నీకు ఈ మాదిరి లేదు, నీ ముఖాన్ని చూడలేరు, నువ్వెవరో కూడా తెలియదు పాపం. 4వ తరగతి అంటేనే వాళ్ళ ఫోటోలను చాలా అర్థం పెట్టుకుని చాలా తెలివిగా అడుక్కుంటున్నాడు. అఫీషియల్ బెగ్గర్ అండి, కన్నింగ్ బెగ్గర్ తెలుసా? మనవాడు చాలా కన్నింగ్, వీడి చాలా కన్నింగ్ అంటావు, అతను కన్నింగ్ బెగ్గరు, ఫోటోతో అడుక్కునే బెగ్గరు. తెలుసు అతనికి బెగ్గింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్స్పర్ట్ అనమాట. ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ లేదా ఒకటి విన్నా, వాళ్ళ మీద ప్రయోగించండి అనేటట్టుగా ఈ వ్యక్తి మాట్లాడిస్తున్నాడంట. అది ఈ వ్యక్తి సేవకుల్ని తనిఖీ చేసేటువంటి మీటింగ్ లో ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, అది లైవ్ లో రాదు, అది పర్సనల్ గా జరిగినటువంటి మీటింగ్, అది ప్రతి నెల జరుగుతుందంట. ఈ 4వ తరగతి వ్యక్తి దగ్గర ఎలాంటి మాటలు నేర్చుకున్న వ్యక్తులు ఇంకెలా తయారవుతారు అంటే అచ్చం ప్రభు కుమార్ లాగా తయారవుతారు. ఈ వ్యక్తి దగ్గర సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎందుకులే ఆ అమ్మాయి బాధ పెడతా. సరే అయినా ఇంకో విషయం చెప్తా. ఇతడు BOUYలో ట్రైనింగ్కి వెళ్ళాడు, రాజంపేట పరిసర ప్రాంతంలోకి వెళితే ఇతనికంటే 12 సంవత్సరాల పెద్ద ఆవిడ, అంటే ఇతనికి పెద్దమ్మ అయింది, అంటే ఒక తల్లి లాంటిది అన్నమాట. అంతే కదా, 12 సంవత్సరాలు పెద్ద అంటే అక్క ఆ అక్క కంటే పెద్ద ఆవిడ. అయితే ఇతను ఏం చేశాడు తెలుసా? అప్పటికి రక్షణ పొందానని చెప్పాడు, అప్పటికి బైబిల్ ట్రైనింగ్ పోతున్నానని BOUYలోకి వెళ్ళాడు. అక్కడ ఆ అక్క అంటే నాకు అక్క అవుతుంది, వానికి పెద్దమ్మ అవుతుంది.
ఈ మురికి కొంట అనే మణికంఠ కంటే 12 సంవత్సరాల పెద్ద ఆవిడ, మురికి కొంట అనే మణికంఠకు పెద్దమ్మ అయ్యే ఆమెని అక్క అని వెళ్ళి చేయాల్సిన రచ్చ అంతా చేశారండి. బెత్తరపోయారు, వాళ్ళు దిమ్మరకపోయారు అంటే వాళ్ళు బీఓఏలు. అరే ఇతను ఎవరు స్వామి ఎంత నీచంగా దిగజారాడు, తనకంటే వయసులో 12 సంవత్సరాలు పెద్దాన్ని పెళ్లి చేసుకోవటం ఏంటి, అసలు బైబిల్ పాఠాలు నేర్చుకుంటానికి వచ్చి ఈ బూతు పనులు ఏమిటని ఇతన్ని చేతరించుకున్నారు. నాకు తెలిసి ఇంత 12 సంవత్సరాల పెద్దమ్మయ్యే ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా ఈ నీచుడు అనేది నాకు అర్థమైంది. కాదని చెప్పలేడు, ప్రభు కుమారులు అవుతారు అన్నాడు కాబట్టి కాదని చెప్పలేడు. ఇకపోతే అసలుకి బైబిల్ ఏం చెప్తుంది పత్రికల్లో, నేను కూడా తక్కిన అపోస్తలులాగా సీమోను గారిలాగా విశ్వాసులైన భార్యను వెంట పెట్టుకొని స్వార్థ చెప్పడానికి, స్వార్థ సభలకు వెళ్ళటానికి, ప్రార్థనలు చేయటానికి అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ పౌలు గారు ఒక విషయాన్ని అవుట్ చేశాడు. ఏంటయ్యా అంటే, ఆనాటి అపోస్తలులు అలాగే ప్రతి తరంలో ఉండే సేవకులకు మాదిరిగా ఉంచడానికి జీవమనే వారు మన పాలిభాగస్తులు, కానీ కృపలో వాళ్ళు పాలిభాగస్తులు కాబట్టి వాళ్ళు వెంట వేసుకుని తిరగాలి, సొంత భార్యని వెంట వేసుకుని తిరగాలి, తన భార్యకి నేర్పాలి అని బైబిల్ క్రమం ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. కాబట్టి అపోస్తలులు వెంట పెట్టుకొని తిరిగి వెళ్ళారు, వారిని అనుసరించేవారు వెంట పెట్టుకొని తిరిగి వెళ్ళారు. కొంతమంది వివాహాలు లేకుండా మరి ప్రభు కొరకు అంతే ప్రతిష్ఠితులై యేసన్న గారు లాంటి వారు, ఆ మినిస్ట్రీలో ఉన్న కొంతమంది లాంటి వారు ముందుకు వెళ్ళారు. కొంతమంది వివాహం అయినా సరే ఇంకా వాక్యానికి లోబడి భక్తిలో వెళ్తున్నారు. ఇంకా అనేక మంది దైవజనులు ఉన్నారు, షాలేం రాజు గారు కూడా ఉన్నారు, మేము కూడా ఉన్నాం. అంతేకాదు దైవజనులు షాలేం రాజు గారు కావచ్చు, లేదా సతీష్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, జైపాల్ గారు, మరి హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు, అంటే వారు వివాహం లేనివారు కాబట్టి బైబిల్ ఉండరు. జాన్ వెస్లీ గారు, పిజే స్టీఫెన్ పాల్ గారు, లేదా శ్యామ్ కిషోర్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, ఇంకా మన ఫిలదెల్ఫియా ఉన్న సహోదరులు, చాలామంది దైవజనులు వారు వివాహాలయ్యి ఆరంభం నుండి కూడా వారి సొంత భార్యలు వెంట పెట్టుకొని సువార్త పరిచర్యకి వెళ్ళినోళ్ళే. నేను కూడా అలాగే చేశాను. నా సొంత అంటే మాకు ఇంకో రెండో భార్య వీళ్ళకి లాగా లేవు కాబట్టి మా సొంత భార్యను వెంట పెట్టుకొని మా పిల్లలతో వీధి సువార్త చేసాం, అన్ని జనుల మధ్య సువార్త చేసాం, టైర్ బాళ్ళ మీద ప్రయాణాలు చేసాం, ఆటోలో వెళ్ళాము, బైకుల మీద వెళ్ళాము, 100 కిలోమీటర్లు తిరిగి సువార్త ప్రకటించాం. ఇప్పటికీ సండే వచ్చిందంటే శనివారం ఆదివారం దేవునితో కుటుంబంతో వెళ్ళి గడుపుతాం. దేవుడి కృపను బట్టి, దైవజనుల ప్రార్థన బట్టి, నేర్పిన దాన్ని బట్టి మేము అనేక సందర్భాల్లో మా సొంత భార్యల్ని, మాకున్న ఏకైక భార్యల్ని, మా పిల్లల్ని సోషల్ మీడియాలో చూపించాం. ఇక పబ్లిక్ డొమైన్లో కూడా దేవుని పనులను చూపించాం. మరి మేము లేఖనాన్ని నెరవేర్చాం. మరి ఇతనేం చేశాడు? తన భార్య అంటే పెద్దమ్మ ఎద్ది, నేను చెబుతున్నా, ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు ముఖం చూడండి, అట్లున్నాడు చూడండి, ఎండిపోయిన కరాటీ ఫైటర్లా ఉన్నాడు చూడండి. పాపం అలిసిపోయాడు, ఏడిసి ఆ కళ్ళు కూడా మూసేసుకున్నాడు. జాలి వేస్తూ ఉండేది వీళ్ళు శాస్త్రలు చేస్తే. చూడండి ఆ పళ్ళు చూసారా, అవి డాగ్ టీత్స్ అనమాట. నిజమండి, రాజంపేటలో కట్టించుకున్న పళ్ళు ఊడిపోయిన పాపం మనోడికి. మరి నిజంగా ఆమె భార్య అయితే, పెద్దమ్మ కాకపోతే ఎందుకు చూపించట్లేదు? తనతో పాటు ఎందుకని సువార్త పనికి తీసుకెళ్ళడం లేదు? తనతో పాటు మీటింగ్స్కి ఎందుకు తీసుకెళ్ళడం లేదు? తనతో పాటు సంఘంలో పాలిభాగస్తురాలకి ఎందుకు చేయట్లేదు? తనతో పాటు గృహ కూడికలకి ఎందుకు తీసుకువెళ్ళటం లేదు? అయ్యా డిగ్రీ డాగ్
డిగ్రీ చదువుకున్న డాగ్గో, అయ్యా పీజీ చదువుకున్న పిగ్గు, మురికి కొంట మణికంట చెప్పయ్యా, ఇది లేఖనానుసారమా? ఏమనుకోలే మేము. చూపించు సోదరుని, చూపించలేవు, చూపించలేడండి. ఎవరిని చూపిస్తాడు తెలుసా? సెటప్లు గెటప్లు ఉన్నాయి కదా, వాళ్ళని చూపిస్తాడు. అలవాటే వాళ్ళకి. ఇది ఎంత పచ్చి వ్యభిచారండి ఇతను, అంత పచ్చి వ్యభిచారి అని నేను చెప్పడం ఎంతసేపు అండి, కానీ నాకు చెప్పటం అలా ఇష్టపడతలే నేను. పోనీ అతను వ్యభిచారం మీద అతను చేసుకుంటున్నాడు, అతని కామం మీద అతను తీర్చుకుంటున్నాడు, ఆ ఆడపిల్ల జీవితాన్ని అతను ఏదో పాడు చేసుకుంటున్నాడు, ఏదో ఒక రోజు దేవుడు బయటేస్తాడు అతని యొక్క చీకటి పనులు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కదా, ఆర్ఎస్ఎస్ ఏజెంట్కి దేవుడు అంటే భయమే ఉండిద్ది, దైవజనులు అంటే భయమే ఉండిద్ది, బైబిల్ బోధలు ఏం తెలుస్తాయి? సాక్ష్యాలు తెలియవు. కాబట్టి ఆర్ఎస్ఎస్ బోధకుడు ఏంది, బోధిస్తూ వ్యభిచారం చేస్తూ ఉంటాడు. అతను చేసేది అదే. కాబట్టి ఇక మా చేతుకు దొరికితే ఏముంది, మేము మూలాలకి వెళ్ళొస్తాం. ఆ మూలాలన్నీ తీసాం, బయటపడ్డారు. మరి ఎందుకని నీ భార్యని, మా సహోదరి, నాకు సహోదరి నీకు పెద్దమ్మ అవుతుంది, గుర్తుపెట్టుకో. నీకంటే 12 సంవత్సరాల వ్యక్తిని నువ్వు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ గొంతును కోసావు నువ్వు. ఎంత బాధాకరం తెలుసండి. బైబిల్ పట్టుకొని వెళ్ళి BOUIకి అక్కడికి వెళ్తానని వెళ్ళి అక్కడికి వచ్చే 12 సంవత్సరాలు, తనకంటే 12 సంవత్సరాలు పెద్ద ఆవిడను తనకు పెద్దమ్మాయి ఆమెని పెళ్లి చేసుకున్నాడంటే ఇతడు ఎంత నయ వంచు కూడా చూడండి, ఎంత ట్రాప్ చేసాడు చూడండి. డబ్బు కోసం ఉద్యోగం ఉంది కదా దానికోసం. అంటే వీళ్ళ చరిత్రలో చూసినప్పుడు అస్సలు అసహ్యం వేసిద్దండి. ఇంకా నేను చాలా చెప్పడంలా, నాకు కొన్ని అడ్డొస్తున్నాయి కాబట్టి నేను చెప్పడంలా. వామ్మో ఇంత కంపు వీళ్ళ జీవితం, ఎంత ఆ సాక్ష్యం ఎంత కంపు తెలుసా? బాధాకరం ఇది. మరి వాక్యాన్ని నెరవేర్చాలి కదా. 4వ తరగతి వాళ్ళు అంటారు, వాళ్ళేం పనులు చూస్తే దేవుడి కృపను బట్టి ఇప్పటికీ పరిమళిస్తున్నాయి, వారి సాక్ష్యాలు పరిమళిస్తున్నాయి, వారి ద్వారా కట్టబడిన సంఘాలు పరిమళిస్తున్నాయి, వారి కుటుంబాలు దేవుడి కృపతో పరిమళిస్తున్నాయి, వారి ద్వారా తయారు చేయబడిన దైవజనులు పరిమళిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 4వ తరగతి బోధకులు అంటేనే వాళ్ళ ఫోటోలు పెట్టి అడుక్కుంటున్నాడు. ఇంక ఇతను ఏ స్థాయి మీరు ఆలోచన చేయండి. ఇక వాక్యం ఏం చెప్పింది? ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, జ్ఞానం లేని వారిని, బలహీనులైన వారిని, పెంట కుప్పల మీద ఉన్న వారిని పిలిచాను అని చెప్పాడు దేవుడు. ఎవరిని? ఇలాంటి ఆర్ఎస్ఎస్ ఏజెంట్లని, కూలి బోధకుల్ని, గంట బోధకుల్ని సిగ్గుపరచడానికి. అవి బచ్చలు ఏంటే ఉందిలే కానీ ఆఫ్టర్ ఆల్ ఎంత అండి ఇతను, ఎందుకంటే ఇతను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కాబట్టి మేము టార్గెట్ చేసి మాట్లాడుతున్నాం. ఇది నిష్కారణముగా, నిరాధారముగా, కుట్రపూరితంగా ఈ మతోన్మాదుల కనుసన్నులో ఒక ప్లాన్ చేసి దాన్ని మా మీద ప్రయోగించి చివరికి మా చేతులు ఇరుక్కొని చిత్తుకు తనులు తిన్నారు. కాబట్టి నేను ఈ మాట అంటున్నా. నువ్వు అన్నది వాస్తవం. అది ఏంటి? వాళ్ళ ఫోటోలు వాళ్ళ దేవుడి కృపను బట్టి చేసాము. ఏం చేసావు? నువ్వేం చేసా? ఏం చేసావు అబ్బయ్యా? ఓవర్ సోషల్ మీడియాలో వచ్చి మంకీ ఫేస్ చేసుకొని, డాగ్ టీత్ చేసుకొని అంటూ ఉంటాం. చూడండి మా అక్కడ చూడండి. ఇది కాదు, అందమైన ఫోటో చూపిస్తాను మీకు. చెప్పే ఇది ర్యాగింగ్ వీడియో అని చెప్పి ముందుగానే నేను ఏదైనా ముందే చెప్పి చేస్తా. సబ్జెక్ట్ వీడియో కాదు, అలాగే ఇది విశ్లేషణ వీడియో కాదు, కౌంటర్ వీడియో, అందులో ర్యాగింగ్ వీడియో. రానన్నారా? ఎక్కడున్నా వచ్చాడు చూడండి మా వాడు. ఇది ఒకసారి చూడండి. నాకు చాలా ఇష్టమైన ఫోటో ఇది. ఫ్రేమ్ కట్టిస్తున్నా. అయితే ఒక కండిషన్, ఈ ఒక్క ఫోటోనే ఉండదు. ఇప్పుడు ఈ ఫోటో చూశారు కదా, ఇప్పుడు ఈ ఫోటో న్యాయంగా మీరు చూడండి. నేను డాగ్ టీత్స్ అంటున్నా కదా, అది మీరు అబద్ధం అనుకునేవారు. నేను చెప్పేది నిజమేనండి. ఇదిగోండి ఇందా ఫోటో, ఇప్పుడు ఈ ఫోటో చూడండి.
ఆ పళ్ళు ఈ పళ్ళు ఒకేలాగా ఉంటాయి, ఆ నవ్వు ఈ నవ్వు ఒకేలాగా ఉంటుంది, గమనించండి. ఇది వాస్తవం. రాజాంపేటలో కట్టించుకున్నాడు. అతనికి ఇంతే ఈ అక్రమ సంబంధాలు వాళ్ళని గెలుగుతున్నాడని గొల్ల కొట్టుడు కొడితే పళ్ళు ఊడిపోయినాయి. అతని పళ్ళు ప్లాస్టిక్ ఇవి కాదని చెప్పమనండి, కాదని చెప్పమని చాలు. నేను ఇంకెప్పుడు మాట్లాడిన అతని గురించి. జస్ట్ ఊరికి ఇట్లా అయితే మొత్తం సెట్ వచ్చింది. ఒకడేమో విగ్గోడు, ఒకడేమో పళ్ళ చెట్టు. ఎక్కడున్నారు మీరు అంతనా? ఒకడేమో విగ్గోడు, ఒకడేమో పళ్ళ చెట్టోడు, ఇంకొకడేమో ఏందలే. ఇప్పుడు వస్తాడు మాట్లాడదా. నాకు కొంచెం నేను చెప్పే కదండి, నేను ఎప్పుడన్నా కొంచెం మైండ్ డిస్టర్బ్ అయితే ఈ మురికి కొంట మాటలంట హాస్యంగా ఉంటాయి. ముందుకెళ్దాం. ఏమంటే ఇప్పుడు 8 ప్రశ్నలు ఎవడికి కావాలి? 7 ప్రశ్నలు. ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి రారా బాబు అంటే ఎవడు రావట్లా. ఇప్పుడు మహిమ కుమారి ఉంది, అమ్మాయికి న్యాయం చేయడానికి కదా రావాల్సిన వీళ్ళు. గౌరవ కోర్టు వారు కదా, న్యాయస్థానానికి రాకుండా ఎడ కూర్చొని అమ్మాయి అడ్డం పెట్టుకొని మీ పరువును కాపాడుకోవడానికి అమ్మాయిని ఇంకా బజారు ఎడుతున్నారు. ఏ గూటి పక్షులు ఆ గూడి చేరతలే. దా మాట్లాడు. ఏకలవ శిష్యుడు ఎవరు అంటే ఈ ప్రభు కుమార్ లాగా తయారవుతాడు. అయితే అట్లా తయారైనా పర్వాలేదురా, కానీ నీకులాగా పెద్దమ్మని చేసుకున్న చరిత్ర మాకు వద్దయ్యా. నువ్వు BOUIకి వెళ్ళి నీకంటే 12 సంవత్సరాలు పెద్దవాడిని, పెద్దమ్మయ్యామని అక్క అక్క అంటూ ఎక్కాల్సిన చోటకల్లా ఎక్కేసావు. మాకు నీకు లాగమయ్యా, అవసరమైతే అలా అవుతాం, కానీ నీకు లాగ మాకు వద్దయ్యా. నీకు దండరా బాబు, పెద్దమ్మని పెళ్లి చేసుకున్నందుకు నేను ఏమనాలో అర్థం కావట్లేదు నాకు. బైబిల్ ఎక్కడుంది చెప్పు పెద్దమ్మని పెళ్లి చేసుకోమని? అపోస్తుల బోధ అది. బైబిల్ ఎక్కడుంది చెప్పు నీకు 12 సంవత్సరాలు పెద్దవాడిని చేసుకోమని? అపోస్తుల బోధ అది. డిగ్రీ చేసి కష్టపడి ఏం చేశాడంటే తనకంటే 12 సంవత్సరాలు పెద్దవాడిని చేసుకున్నాడు, పెద్దమ్మని చేసుకున్నాడు. అందుకే ఇప్పటికీ లేఖన ఆ పెళ్ళి లేఖనానికి విరుద్ధం, ఇతడు చేసే బోధ లేఖనానికి విరుద్ధం. అపోస్తులలాగా సొంత భార్యను పక్కన పెట్టుకొని పరిచర్య చేయవలసింది అట్లా చేయకుండా దానికి విరుద్ధం. నీకు మాత్రం మేము నీకులాగా కావాలి, అవసరం ప్రభు కుమార్లాగా అవుతాం మేము, నో ప్రాబ్లం. నీకులాగా మేమే ఆడ చేసుకున్నాం బాబు, పెద్దమ్మలు మేమే ఆడ చేసుకుంటాను. ఆయన 12 సంవత్సరాలు పెద్దవాడిని మేమే ఆడ చేసుకుంటారు బాబా, మాకొద్దయ్యా, నీ పాపిష్టి బతుకు మాకొద్దు. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు విషయానికి వచ్చాడు. ఆ అసలు విషయం ఏంటి అంటే చిట్టి చెల్లికి 8 ప్రశ్నలు అనే తమ్ముళ్ళు పెట్టాలంట. అరే సోదరా, 8 కాదరా, 12 ప్రశ్నలు. నీకు చెప్పినోడికి వాడికి తలా తోకలేదు, ఈయన నీకు తలా తోకలేదు. అర్థమైందా? చిట్టి చెల్లికి 8 కాదు, చిట్టి చెల్లికి 12 ప్రశ్నలు అన్నాడు. అర్థమైందా? దానికి ఎందుకు మామూలుగా మేమే చెప్పేవాళ్ళం కదరా. అటువంటిది అరాకొర పొరవాడు. ఇప్పుడు నేను మళ్ళీ నాకు మొన్న ఫోన్ చేశాను కదా, ఆ రోజు ఆయాసం వచ్చేసి బీపీ డౌన్ అయిందంట. చూడండి, ఏ కోణాలు చూసినా మనిషిగా కనపడ్డా అండి నాకు. చూడండి, మావాడు మామూలుడు కాదు. చూడండి, కళ్ళు చూడండి, తాగి తాగి అలిసిపోయి ఏడ్చి ఏడ్చి చూడండి, మనం ఏడుస్తాడు. కళ్ళు చూడండి. నేను మాట్లాడితే ఏడ్చి 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 బాధ అనిపించింది ఆ కళ్ళు చూసినప్పుడు. ఇంకొంచెం క్లోజ్లో చేస్తాను. చూడండి, కళ్ళు చూడండి ఎంత పచ్చగా అయిపోయినాయి, ఎంత ఎర్రగా అయిపోయినాయి. బిడ్డ ఏడ్చి 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 తాగి తాగి తాగి. నా కళ్ళు కాదు, నేను పెట్టినవి కాదు, డైరెక్ట్ లైవ్ ఫోటో చూపిస్తున్నాం. మళ్ళీ ఏదో గోతం వేసుకున్నాడుగా మావాడు. గోతం ఆడగొట్టించా.
నన్ను నవ్వటానికి పుట్టావు నాన్న జాన్పలు. బుజ్జోడు నువ్వు, మా బుజ్జోడు నన్ను నవ్వటానికి పుట్టాడు బుజ్జోడు. అబ్బాయి నేను చెప్పేది ర్యాగింగ్ వీడియో అని, మీరు ఎవరికైనా మనోభావాలు ఉంటే జాగ్రత్త. చూడు మా చిట్టోడు నన్ను నవ్వించడానికే పుట్టాడు, నా చేత ర్యాగింగ్ చేసుకుంటానికి పుట్టాడు, నా చేతిలో పడడానికి పుట్టాడు, ఆర్ఎస్ఎస్ ఏజెంట్. మళ్ళీ రాడు నాన్న. ఇది ఆ సేవకుల మీటింగ్ వెళ్ళినటువంటి సేవకుల తరపేదికి వెళ్ళినటువంటి వ్యక్తులు చిట్టి చెల్లికి 8 ప్రశ్నలు అని చెప్పి ఆ టాపిక్ మీద మాట్లాడమని, ఆ 8 ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నని మాట్లాడమని, ఈ ప్రశ్నలు అడగండి, పదే అడగండి సోషల్ మీడియాలో అంటూ ఆ 8 ప్రశ్నలు ఇచ్చింది ఈ 4వ తరగతి శాలివరాజు. మళ్ళీ పొల్లెట్టు అన్నాడు చూడండి, మళ్ళీ అడగదాను 4వ తరగతి శాలివరాజు 8 ప్రశ్నలు అన్నాడు కదా. చెప్పాను నన్ను నవ్వించడానికి పుట్టాడు మా వాడు. అదిగో చూడు, నేను పొళ్ళు అంటే ఉన్నాడు, ట్రిప్కు పొళ్ళు తిరిగి చూడు మా చిట్టి కన్నా పళ్ళు కన్నా పళ్ళు పాపారావు. చూడు పాపం ఏడ్చి మళ్ళీ ఇంకోసారి కళ్ళు చూడండి పాపం, ఏడ్చి అట్ట అయిపోయాడు బిడ్డ. సరే తర్వాత పళ్ళు చూడండి. ఇప్పుడు సహజంగా ఇది మీరు ఆ వీడియోలో అట్లా 100 సార్లు చూడవచ్చు. ఇప్పుడు మూతి దగ్గర తీసుకెళ్ళి చూడు. అదిగో నేను చెప్పానా, నేను కుక్కను చూపించిన కాడి నుంచి కొంచెం మళ్ళీ ఇంకొంచెం కవర్ చేసుకుంటానే మళ్ళీ దొరుకుతున్నాడు. ఇది చూసావే దుంపదే మీసాలు కూడా డూప్లికేటేనా ఏమండి? నేను పెట్టిన మీసాలు వాడు పెట్టుకున్న మీసాలు అవి చూడండి. ఇప్పుడు నా మీసాలు ఉండేయండి మొత్తం గుత్తగా ఉండే, చూసే మధ్యలో గ్యాప్ మర్చిపోయాడు, ఏడ్చి ఎట్టు అనుకుంటాడు, ఊడిదా మీసం. అదిగో అంటే పళ్ళు అదియే మీసాలు కూడా ఒకడేమో ఇగ్గోడు, ఒకడేమో పలసెట్టోడు, వాడేమో మీసాలు అతికించుకున్నాడు, నువ్వు మీసాలు అతికించుకున్నావు. ఎవరిరా ఇంటిగులు, ఎక్కడిరా, ఏ భాగంలో రా ఇంటిగులు? చెప్పాను నన్ను నవ్వించడానికి మా వాడు పుట్టాడు అనమాట. ఇప్పుడు చెబుదాం ఏమన్నా అన్న ఒకసారి మళ్ళీ చెప్పినానా అనే తమ్ముళ్ళు పెట్టాలంట. ఇది ఆ సేవకుల మీటింగ్ వెళ్ళినటువంటి సేవకుల తరపేదికి వెళ్ళినటువంటి వ్యక్తులు చిట్టి చెల్లికి 8 ప్రశ్నలు అని చెప్పి ఆ టాపిక్ మీద మాట్లాడమని, ఆ 8 ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నని మాట్లాడమని, ఈ ప్రశ్నలు అడగండి, పదే అడగండి సోషల్ మీడియాలో అంటూ ఆ 8 ప్రశ్నలు ఇచ్చింది ఈ 4వ తరగతి శాలివరాజు. మళ్ళీ చూసే పళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు చిట్టి చెల్లికి 8 ప్రశ్నలు అన్నాడు. ఓకే, అతను చెప్పినట్టే. ఇప్పుడు చిట్టి చెల్లి అన్నాడా, అగ్గాలి దానికి అగ్గాలి చెల్లి, లేదంటే రెడ్ లైట్ చెల్లి, లేదంటే ఎందుకు ఆ చెల్లి ఈ చెల్లి అన్నాడు, చిట్టి చెల్లి అన్నాడు. తప్పే ఉంది. ఒకవేళ నువ్వు అన్నట్లు అన్నాడు చిట్టి చెల్లి అని, నీకులాగా అక్క అని ఎక్కాల చోట్ల నీ ఎక్కలేదు కదా. ఇప్పుడు నువ్వేం అక్క అంటే తప్పులేదు, నీకంటే పెద్దమ్మాయి, నీకంటే వయసులో 12 సంవత్సరాలు పెద్ద ఆవిడ, నీకు పెద్దమ్మ అవుతుంది, అలా ఉంటామని అక్క అంటే అని ఎక్కేసావు. ఎక్కడ ఏంది ఎక్కింది? ఆమె హృదయంలోకి. ప్రే ఫర్ ప్రవీణ్ షహిలాస. అలాగే మంచి టాపిక్లో ఉన్నాను తమ్ముడు, మీరు డైవర్ట్ చేయమాకు నన్ను. మనం ఎక్కడున్నాం? ఓకే, చిట్టి చెల్లి అన్నాడు శాలేమన్నా. చిట్టి పెళ్ళామని అనలేదు కదా. చిట్టి చెల్లి అంటే ప్రేమతో అన్నాడు అనుకున్నాం. నీకులాగా 12 సంవత్సరాల పెద్ద ఆవిడ, నీకు పెద్దమ్మాయి ఆమెని అక్క అని ఎక్కాల్సిన చోట కానీ ఎక్కేసి, గుండెల్లోకి ఎక్కి, తొక్కాల్సిన చోట తొక్కి, అంటే అహంలో నీకంటే పైకి ఎదగకుండా తొక్కి
మీరు వేరు కనుగబాకండి. ఎక్కాల్సిన చోటుకి ఎక్కాడు, గుండెలోకి ఎక్కాడు. తొక్కాల్సిన తొక్కాడు అంటే పైకి రాకుండా తొక్కాడు. అటు చేయలేదు కదా. ఆయన 8 ప్రశ్న అడిగి అన్నాడు, నీకులో 12 సంవత్సరాల ప్రశ్నలు వేయలేదు. మేము 12 సంవత్సరాలు పెద్దవాడిని అని ప్రశ్నలు వేయలేదు కదా. అయ్యా మురికికుంటా, డిగ్రీ డాగు, పీజీ పిగ్గు, నీవు 12 సంవత్సరాల పెద్దవాడిని పెళ్లి చేస్తున్నావు కాబట్టి నీకు 12 ప్రశ్నలు అన్నాడా? అనలేదు కదా. అంటే సంవత్సరానికి ఒక ప్రశ్న వేయాలని నీకు బాధ. ఇప్పుడు చేస్తే విను. చిట్టి చెల్లి 8 ప్రశ్నలు అన్నాడు. నీ మాట నీకు చెప్పినోడు మాట ఇది లేదు కానీ 8 ప్రశ్నలు 12 ప్రశ్నలు అయితే మరి మా వాళ్ళు పెట్టాలి కదా. మళ్ళీ ఒకసారి మా వాడు పళ్ళు చూడండి. వాడు దానా ఒకసారి రారా మీసాలు చూడండి అయ్యా. ముందు మా వాడు మీసాలు చూడండి. ఈ రెంట ఇవి కూడా మరి ఏ భాగంలో ఇంటికి మాకైతే తెలియదు కానీ నాకంటే దేవుడు కృష్ణ బట్టి ఎర్ర సముద్రంలాగా అటు ఇటు జీలింది. దేవుని స్తోత్రం. ఈ ఒరిజినల్ నాయి గ్యాపులు లేవు. మళ్ళీ ఇట్లా లాక్కుంటాను, ఇట్లా అనుకుంటాను, ఇట్టాను. వాళ్ళు అనుకోలేరు అట్లా. బైబిల్ కూడా ఇంకో మాట ఉంది. లేవిలికి రాసిన లేవే ఖండంలో మొదటి వైపు బట్ట నొసట గలవాడు పవిత్రుడు అని. అర్థమైందా? దేవుని కృపను బట్టి ఈ నుదుటి భాగం కాబట్టి బట్టతల ఉంది కాబట్టి నేను ప్రభు కృపను బట్టి పవిత్రుడు. నేనే కాదు, చాలామంది బట్టతల గల వాళ్ళు ఇప్పుడు కొంచెం ఆదరణ ఉండింది. లేఖనం చెప్పింది. కానీ అద్ది మేసాలు కలిగిన వాళ్ళు పవిత్రులు అనలా. చూడండి, విగ్గు కుమారుడు పవిత్రుడు అనలా. అద్ది పొడిలోళ్ళు పవిత్రులు అనలా. 12 సంవత్సరాలు పెద్దవాడిని పెళ్లి చేసిన వాళ్ళు పవిత్రులు అనలా. ఇదే 4 నిమిషాలు ఇప్పటివరకు అయింది. మరి ఇట్టయితే ఈ నిమిషాలు ఇది అయితే అయింది. సరే, ఇది 4వ తరగతి తెలివితేటలు. ఇప్పుడు చదివి 4వ తరగతి తెలివితేటలకే నువ్వు డిగ్రీ డాగు, పీజీ పిగ్గు కదా. ఎందుకు అంత మల్లగొలాలు పడతా అల్లాడిపోతున్నావు? ఇప్పుడు 4వ తరగతులు ఫోటోలు పెట్టుకుని నువ్వు అడుక్కుంటుంది అఫీషియల్గా. 4వ తరగతి ఫోటోలు లేకుండా నువ్వు ప్రజలకి తెలుసా? 4వ తరగతులు ఫోటోలు పెట్టుకోకుండా నువ్వు వీడియో చేస్తే చూస్తారా? చూపిస్తా. మా వాడిది కొద్దిసేపు ఇట్లా బ్రేక్ ఇచ్చి మనోడిని ఒకసారి చూద్దాం. ఇదే ఏందయ్యా, ఏం ఛానల్ ఇది? ఇదన్నీ ఇదేనండి, జీసస్ క్రైస్ట్ ద ఓన్లీ సొల్యూషన్ అని చెప్పి పెట్టారు కదా. ఎందుకండి మా ఓను ఓను మొఖాలు చూడండి అయ్యా బాబు, ఓను మొఖాలు చూడండి ఒకసారి. ఇందుగా సిలువ వేయబడిన క్రీస్తుని పొడి చేస్తున్నాం, ప్రకటించుచున్నాం. ఒరే అబ్బా, ఎప్పుడు పెట్టాడు ఈ ఛానల్ మా వాడు? క్రీస్తుపురంలో పెట్టాడండి ఛానల్లో. ఎప్పుడు? క్రీస్తుపురంలో పెట్టాడు. ఇప్పుడు క్రీస్తు శకం అంటే 2012లో పెట్టాడు ఛానల్. తిప్పి చూస్తే ఈ 14 సంవత్సరాలకి 74,000 అయినాయి. ఇవి కూడా ఎప్పటి నుంచి? ఈ 4వ తరగతి వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నాడు చూడు, అప్పటి నుంచి పెరిగినాయి సబ్స్క్రైబర్స్. ఇక ఈ 4వ తరగతి ఫోటోలు పెట్టుకునే అడుక్కునే వీడియోలు కన్నా కూడా 12 సంవత్సరాలు పెద్దమ్మని పెళ్లి చేసుకొని మాట్లాడిన వీడియోలు చూడండి, మీరే చూడండి బాబులారా. ఇదేమో 19 hours క్రింద మాట్లాడాడు. ఎన్ని? 1800. మా వాడు మంకీ ఫేస్కి ఇచ్చిన వేవర్స్. నెక్స్ట్ ఏంటి? ఒక రోజు అయింది 1400 మంది చూశారు. 2 రోజులు అయింది ఒక వీడియో. ఏందయ్యా, జాలరి ఓడలో జగన్నాయకుడా. జాలరి ఓడలో జగన్నాయకుడు. ఏమో నీకే వస్తాయి ఈ మెంటల్ తెలివిదారులన్నీ. దాన్ని 2 రోజులకు కానీ 3600 మంది చూశారు. గోనె పట్టతో యెహోవా
మందిరంలో హిజ్కియా. ఏందిరా ఇది? సరిగ్గా పెట్టు. అహో, గోనిపట్ట యెహోవా మందిరంలో హిజ్కియా. కానీ ఇక్కడ అసలు ఏమైనా ఉందండి ఈ టైటిల్కి? మా ఓడి పెట్టి టైటిల్కి మా నువ్వు పడిపోండి మీరు ఒకళ్ళు ఇప్పుడు కదా ఏళ్ళు రా పట్టుకోండి. ఇప్పుడు మా ఓడి టైటిల్ చూడండి, నన్ను నవ్వించడానికి పుట్టిన టైటిల్ చూడండి. బాయ్ నేను ముందే చెప్పి ర్యాగింగ్ వీడియో అని, మీరు మొత్తం ఏమనుకోవద్దు చెప్తున్నాను. మా వాళ్ళు ఉంటారు కొంతమంది. గోని పట్టతో యెహోవా మందిరంలో హిజ్కియా. మేధావర్గం కదా. ఏమండి నేను చెప్పాను, కొంచెం డిప్రెషన్లో ఉన్నప్పుడు మా వాళ్ళు వీడియోలు పెట్టుకుని చూస్తూ ఉంటా. పిచ్చగా ఏమండి ఉండేది గోని పట్ట. ఎందుకు మన స్క్రీన్ షాట్ తీసేస్తా, అప్పుడు స్క్రీన్ షాట్ తీసేదని తెలిస్తే ఇక అది తీయడు. నాయనా ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తాయి అమ్మాయి తెలివితేటలో? 37వ గోనె పట్టతో యెహోవా మందిరంలో హిజ్కియా. మా బుజ్జి కెట్టరామంటారా ఒకసారి? మా బుజ్జిగాడండి, నన్ను నవ్వటానికి పుట్టాడు మా వాడు. నాన్న యెహోవా గోనె పట్ట కట్టుకున్నాడు. యెహోవా గోనె పట్ట కట్టుకున్నాడా? వామ్మో, ఈ మర్మారాలని ఎప్పుడు తినలేదు నాయన. ఇలాంటి జోకులు ఎన్నో ఉండేయో. ఇంకేం వేసాడు జోకు? జాలరి ఓడలో జగన్ నాయకుడు. ఏమండి మా వాడు మంకీ ఫేస్ పెట్టుకొని చేసిన వీడియోలు తిప్పి చూస్తే 3000 5000 లోపు ఏమండి. పాపం 4వ తరగతి వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటేనే కొద్దిగా ఒక 5000 10,000 అట్లా వెళ్ళి. దామద్దా ఇంకో నిద్ర వస్తుంది, వెళ్తా ఇక నేను. మా వాడు పాపం నిద్రపోవాలి, మళ్ళీ ఎక్కువ చేతి నిద్రపోడు. సంపాదించడానికి బ్రతుకు తెరువు సంపాదించుకోవడానికి వచ్చినటువంటి గొర్రె చర్మేసిన తోడేళ్ళు ఇలాగే ఉంటారా అనేటువంటి నిర్ధారణ జరిగింది నాకు. ఆ మహిమ కుమారనే నేను మరలా చెబుతున్నా, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అని పేరు కలిగిన యూట్యూబ్ ఛానల్ ఎవరిది? నన్ను నవ్వించడానికి పుట్టినాడా? డాక్టీస్ కలిగిన వ్యక్తి చెప్పు ఎవరిది? అరే ఆ ఛానల్ పెట్టుకుంది నువ్వే. గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేలని ఛానల్ పెట్టుకుంది నువ్వే, మళ్ళీ ఏంటి మమ్మల్ని అంటావు? ఏనా ఆ అమ్మాయి నమ్మింది, నన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్మింది. ఈ ప్రశ్నకి నవ్వుకంటే ఇంకేం రావట్లా, చెప్పడం కూడా బాగుండదు. లేదు కోర్టుకి వేసాం కదా, కోర్టు తర్వాత బతుకులు తెలియదు. అదేందో న్యాయం, హైకోర్టులో కేసు వేసామంటే పరుగు పారిపోతున్నారు. అదే అర్థం కావట్లా. మొత్తానికి మంచి స్కెచ్చే ఉంది. ఇప్పుడు మేము గౌరవ హైకోర్టులో వేసాం, అసలు వాళ్ళకు కూడా పెద్ద ప్లస్ తెలుసా అసలు మీ గౌరవ హైకోర్టును అప్రోచ్ అవటం అనేది అభియోగాలు ఎవరి మీద మోపారో ఆ వ్యక్తి ద్వారా వెళ్ళడం అనేది మినిస్ట్రీ దేవుడి కృపను బట్టి సాహసోపేతమైన అడుగు. రెండోది అది ఆ అమ్మాయికి అనుకూలమైన అడుగు. నిజమైతే రావట్లేదు, మరి ఏం చేస్తాం? ఫేకులు గెలిస్తే వచ్చేది మేకులేగా. ఎలా నమ్మించాడు తెలుసా? ఆ అమ్మాయిని
ఆ చర్చకు తీసుకుని వెళ్ళి ఆ చర్చలో పుల్పిట్ ఉంటుంది, ఆ వేదిక మీద ప్రమాణం చేసి, ఈ వేదిక మీద ప్రమాణం చేసి ఆనబెట్టి నేను చెప్తున్నాను, నేను నీకు మోసం చేయను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అయితే 3 నెలల వరకు మీటింగ్లు ఉన్నాయి, చాలేమన్నా బిజీగా ఉంటాడు కాబట్టి ఆ 3 నెలల లోపు కడుపు కొంచెం ఎత్తుగా వస్తే మన సాక్ష్యం పోతుంది, కాబట్టి సాక్ష్యం లేకుండా పోతే మళ్ళీ పరిచర్య చేయలేం, కాబట్టి ప్రస్తుతానికి ఈ టాబ్లెట్స్ వేసుకొని అబార్షన్ చేద్దాం. తర్వాత ఇప్పుడు ఎవడు మావాడే కదా, ఇప్పుడు ఒకసారి హిస్టరీ చూద్దాం. ఇప్పుడు స్టిల్ టైమ్స్ నౌ. చూడండి బాబు, చూడండి. స్టిల్ మళ్ళీ మనకు దొరకదు. చూడండి, చూసారా? అద్భుతమైన స్టిల్ చూసారా? నెంబర్ 1 తాగుబోతు స్టిల్ చూడండి. ఏమండి, 3 నెలల తర్వాత మీటింగ్స్, టాబ్లెట్ వేసుకో, కడుపు పోయింది. ఏమండి, 3 నెలలకు కడుపు ఏమన్నా 9 నెలలకు కడుపు వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారా నీవు? కొద్దిగా బుర్ర ఉండద్దంటారా? ఇప్పుడు 3 నెలల కడుపు అనుకుందాం. ఏమండి, బాగా ఈ సైజు వచ్చిద్దా? ఏమారి దుంపదేక, నువ్వు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి ఇంకా పోనీ నీవు చెప్పిన మాట మీద ఆ అమ్మాయి కమిట్ అయి ఉండిద్దా? దాని మీద నిలబడుతుందా? నాకు ఆ పాస్టర్ గారు టాబ్లెట్లు తీస్తే అబార్షన్ అయిద్దని దుంపదేక. ఆ అమ్మాయి చెప్పిన 3 రకాల స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చావు, 3 నెలలు మనకి మీటింగ్స్ ఉన్నాయి అన్నాడు. నాయన అసలు ఇప్పుడు 3 నెలలకి కడుపు ఏమన్నా బయటకు వచ్చిద్దా నా ప్రశ్న. పోనీ ఈ విషయం ఎప్పుడు జరిగింది? డిసెంబర్లో. మరి డిసెంబర్లో పోలీసు వారికి ఇచ్చిన కంప్లైంట్లో నేను గర్భవతి నన్ను ఎందుకు రాయలేదు? తెలుస్తారు వాళ్ళు. ఇప్పుడు అమ్మాయి గర్భవతి అయితే నా గర్భాన్ని తీయించాడు, నన్ను వాడుకున్నాడు, నాకు అబార్షన్ చేయించాడు, ఈ టాబ్లెట్ తెచ్చేయడం రాసి ఇచ్చిందా? అరే మళ్ళీ వద్దాంలే అబ్బాయి, టైం లేదు. పెళ్లి చేసుకున్నామని ఆ పుల్పీట్ మీద ప్రమాణం చేసి చెబితే నమ్మింది అమాయకురాలైన. నిజమే. నాకు ఆడ తెలిసా, నీకులా 12 సంవత్సరాలు పెద్ద ఆవిడ్ని, పెద్దమ్మయ్య ఆమెనే నువ్వు తల్లి లాంటి దాన్ని పెళ్లి చేసుకున్నావంటే ఏమనాలి నిన్ను? బరా సరే, రెస్ట్ తీసుకున్నానండి, ఇంతవరకు చాలులే, రేపు ఈ ర్యాగింగ్ షో ఆపేస్తాను, రేపు వస్తాను. అయితే ఫైనల్గా ఒక కంక్లూజన్ ఏంటంటే, ఈ డిగ్రీ డాగు, పీజీ పిగ్గు, ఆర్ఎస్ఎస్ ఏజెంటు, ఆర్ఎస్ఎస్ బోధకుడు, అతనికి ఒక వీడియోకి ఇంత రెంట్ అని, ఇంత బాడుగానే ఉంటుంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. రెండోది, 4వ తరగతి చదువుకున్న సేవకుల ద్వారా ట్రైనింగ్ అయిన మేము బహిరంగ సవాలు విసురుతుంటే జంపో వస్తే వాళ్ళ బ్రతుకు కంపో. మేము ఫోన్ చేస్తే గుండెలు జారిపోతాయి. ఎట్టుండిద్దంటే, సొంతకాడ మా సవాలు చూడు, వేకుంజావును మా తిప్పలు చూడు అని అట్టుండిద్ది. యూట్యూబ్లో బేరాలు, తెర వెనక బేరాలు. ఏంది వీళ్ళు చేసేది? ఇతనితో జాగ్రత్త. ఇప్పుడు వాళ్ళు ఎలా వెలివేసాం అలాగే వెలివేసి ఉండాలి. రేపు మరొక ఎపిసోడ్తో వద్దాం. నేను చెప్పానుగా, మా ఓడు ఒకసారి ఆ ఫోన్ చేయ, ఫైనల్గా ఒక ఫోటో చూపించి నేను ఈ రాత్రి నవ్వుకుంటూ ముగించేస్తాను. నాకు చెప్పాను కదా, నాకు ఎప్పుడన్నా మైండ్ అప్సెట్ అయితే మా ఓడి ఫోటో చూస్తాను. ఇది నాకు చాలా ఇంట్రెస్ట్. ఇది ఒకసారి మీరు ఈ కుక్కను చూశారు కదా, చూడండి, ఈ కుక్కను చూడండి, దాని పళ్ళు చూడండి, ఆ కుక్క ఫేస్ చూడండి, ఆ పళ్ళు చూడండి, దాని నవ్వు చూడండి. ఓకేనా? ఇప్పుడు మావాడు వస్తాడు చూడండి, దాని అన్నదా చిన్నాడు ఆడండి అమ్మా, ఇది ఏడన్నాడు చూడండి. ఇప్పుడు చూడండి మీరు, అట్లా ఉన్నాడు. నేను చెప్పింది వాస్తవం కదా. అదేమో బ్రష్ చేసుకొని పళ్ళు, ఇవి బ్రష్ చేసుకున్న పళ్ళు, కానీ పళ్ళు మాత్రం ఒక్కొక్కవే. ఆ నవ్వు చూడండి,
అది కూడా కళ్ళు మూసి నవ్వుతుంది నవ్వుతుంది. దాన్ని ఈ రెండింటికి చాలా సంబంధాలు ఉన్నాయి. చూడండి మావాడు. సరే నాన్న, రేపు కలుద్దాంలే. ఒకసారి పక్కన చూస్తారా మా వాళ్ళిద్దరిని? మా వాళ్ళిద్దరు పక్కన ఒకసారి చూడండి అమ్మా. ఎక్కడున్నా నాన్న? ఇది మావాడు ఉన్నాడు చూడండి, అదిలో. ఇప్పుడు చూడండి, ఇద్దరు పక్కన కనపడుతుంది, చూశారుగా? అట్లున్నారు చూడండి. సేమ్, మేమేం క్రియేట్ చేయలేదండి. చూడండి అట్లున్నారు. పళ్ళు ఒక్కొక్కవే, ఆ నవ్వు ఒక్కొక్కదే, మొత్తం కాపీయే. మీసాలు వేరే వాళ్ళవి, ఎలమంచులు ఎజిబేలు జుట్టు విగ్గు వేరే వాళ్ళవి. మొత్తం వీళ్ళంతా అన్నీ రెంట్లే. నాకు ఈ ఫోటో తీ, రాత్రి కావాల్సిన ప్రశాంతంగా నిద్రపోతాను. ఓకేనండి, ఉంటాను. ఓన్లీ ర్యాగింగ్ వీడియో, రేపు సబ్జెక్ట్ వీడియో మాట్లాడదాం. ఉంటానా?